మొన్న ఆఫీస్‌లో ఐడీ కార్డ్ వేసుకొని రీల్ చేస్తే, నా చేతులారా నేనే ఉరి శిక్ష ఏయించుకున్నంత పని అయ్యింది. మా దొంగ మొఖం కోవర్కర్ నేను వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మా సార్‌కి వెళ్లి తీసుకెళ్లి చూపించింది. నన్ను తిట్టకుండా వీడియో డిలీట్ చేయమనకుండా తిరిగి నన్ను పొగిడేరని, దానికి పొట్టలో జీర్ణం అవ్వలేదు. తర్వాత ఆ పిల్ల నాకు బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అలా చేస్తే నీకు మరి ప్రాబ్లమ్ అవుతది. నిన్ను జాబ్‌లో నుంచి కూడా తీసేయొచ్చు అని బెదిరించింది. మళ్ళీ గంట పోయాక మా సార్ నుంచి తిరిగి నాకు కాల్ వచ్చిందనమాట. వీడియో డిలీట్ చేసేయమన్నారు. లేకపోతే తిరిగి నా మీద పోలీస్ కేసు అవుతుందని నన్ను ఆయన కూడా బెదిరించారు. స్లోగా మ్యాటర్ చేతి నుంచి జారిపోతుందని ఆర్కైవ్ లో పెట్టాను. ఆ ఐడి కార్డ్ ట్యాగ్ లో కనీసం కంపెనీ పేరేంటో కూడా తెలియట్లేదు. స్కూల్లోనేమో టీసీ ఇచ్చి పంపించేస్తానని భయపెట్టేవారు, కాలేజ్ లో ఏమో సస్పెండ్ చేసేస్తారని భయపెట్టేవారు. ఇప్పుడు జాబ్ లో ఏమో పోలీస్ కేసు అవుతుందని భయపెడుతున్నారు. ఈ మూడిట్లో భయపెట్టడం అయితే ఖాయం. తర్వాత ఆ పిల్ల మీద పక్కనే దొరికితే ఆ స్ప్రే ముఖానికి కొట్టేసి పోలీస్ కేసు అయినప్పుడు చూద్దాంలే అని అన్ని తగ్గించుకుని వాళ్ళిద్దరిని బ్లాక్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకింతే. నా కష్టాలు ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.